ఇది మన ఈరోజు జీడిమెట్లలో జరిగినటువంటి విషాద సంఘటన. ఇది 16 ఏళ్ళ అమ్మాయి, 10వ తరగతి చదువుతున్న అమ్మాయి తన ప్రియుడితో ఇది లవ్ వద్దన్నదని చెప్పి సొంత కన్న తల్లిని యొక్క బాయ్ ఫ్రెండ్ అట్లనే లవరు అట్లనే వాళ్ళ తమ్ముడి తోటి కుమ్మక్కై సొంత 15 ఏళ్ళ బిడ్డ తల్లిని చంపిన సంఘటన. సో దాంట్లో మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అది మీకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఎందుకంటే రెగ్యులర్ మీడియాలల్లో ఏమి వక్రీకరిస్తారో మనకు తెలియదు. సో ఆ క్రమంలో ఆ తల్లి ఏజ్ 39 ఏళ్ళ వయసు. సో ఆమె ఇది అంజలి ఆమె పేరు. సో ఆమె చాకలి ఐలమ్మ ఇది సాయుధ పోరాటంలో ఇది యొక్క దొరలకి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ వరంగల్ డిస్టిక్లో సో చెందిన ఆమెకి మనవరాలు లేదా ముని మనవరాలు ఎవరు ఈ అంజలి గారు చనిపోయిన ఆమె. సో ఆమె ఇక్కడ తొర్రూరు ఆ పరిసర ప్రాంతాల్లో వరంగల్ జిల్లాలో తొర్రూరు లేదంటే బయ్యారం ఈ ఖమ్మంకి వరంగల్ మధ్యలో ఉండే ఆ ప్లేస్ మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో. సో చిన్న గ్రామము. సో గ్రామం పేరు చెప్పిండ్రు కానీ నేను మర్చిపోయినా. సో తొర్రూరు పరిసర ప్రాంతాల్లో వరంగల్ జిల్లాకు చెందిన వీళ్ళు. సో వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళంట. సో ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయితే పాపం పేద కుటుంబం. ఈమైనా ఏదో చిన్న పనులు చేసుకుని సో వాళ్ళ చెల్లెళ్ళు కూడా అదే పరిస్థితి. తల్లి మానసిక స్థితి బాగలేదు, ఓల్డ్ అయింది. ప్లస్ ఆమె మెంటల్గా నార్మల్ లేదు, అంటే ఇన్సిడెంట్కి సంబంధం లేదు అంతకుముందే. ఓకే, సో ఆమె నార్మల్ లేదు. సో ఆ క్రమంలో తండ్రి చనిపోయినట్టున్నాడు. సో అయితే ఈమె అంజలి గారు ఇది ఫస్ట్ ఒక పెళ్ళి చేసుకున్నది. తర్వాత ఏ కారణం చేతనో వాళ్ళు విడిపోయినాక ఇంకో అతన్ని చేసుకుంది. సో నాకు వచ్చిన సమాచారం మేరకి మొదటి బిడ్డ ఫస్ట్ హస్బెండ్, లేకపోతే సెకండ్ బిడ్డ అయితే ఈ సెకండ్ హస్బెండ్. సో లేకపోతే ఇద్దరు సెకండ్ హస్బెండ్కి కావచ్చు, ఏది ఏమైనప్పటికీ. సో అయితే వాళ్ళు ఏమంటారు, సో ఉంటే ఏమైంది అంటే ఆ సెకండ్ హస్బెండ్ తాగుపోతాయి అతను చనిపోయాడు, సెకండ్ హస్బెండ్. ఓకే, సో 1 year బ్యాక్ చనిపోయాడంట. చనిపోతే ఈమె ఇది హైదరాబాద్లో ఏమైనా జీడిమెట్ల కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆమె వచ్చి ఇక్కడ ఉంటూ ఏదో ఒక ఇండస్ట్రీలో ఇక్కడ చిన్న పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది. చదువు చెప్పి వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చి అన్ని తల్లి తండ్రి చేసే ఇద్దరు బాధ్యతలు తల్లే చూసుకుంటుంటే ఆమె అట్లనే అంజలి గారు మన తెలంగాణ శ్యామ్ బ్రదర్తో కలిసి లేకపోతే మిగతా లెఫ్టిస్ట్ కలిసి సామాజిక ఉద్యమాలలో కానీ పాటలు పాడడం కానీ ధర్నాలు కానీ అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. సో దానికి సంబంధించినవి కూడా కొన్ని ఫోటోలు కానీ వీడియోలు ఉంటుంది పెడదాం. ఓకే, అంటే ఆమె ఎవరు ఏంటిది అనేది తెలుస్తుందని నా ఆశ. సో మన శ్యామ్ బ్రదరు, సో వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న బిడ్డ. ఓకే, సో తర్వాత శ్యామ్ తోటి కలిసి చేస్తుంది అంజలి గారు, తెలంగాణ శ్యామ్ బ్రదర్ తోటి. సో ఇక్కడ కూర్చొని ఉంది. సో అన్ని అంటే ద్రవిడ బహుజన సమితి, సో అన్నిట్లలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది అంజలి గారు. అంటే ఆమె ఉన్న పరిస్థితులని భిన్నంగా కూడా ఆమె కష్టపడేది. ఈమె మాట్లాడుతుంది. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాల ఆడపిల్లల పైన అనేక రకాల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మగవాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది. దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి బ్లూ డ్రెస్ లో ఉన్న ఆమె అంజలి. సో అట్లనే ఇక్కడ ఉన్నది. మరి ఈరోజు మనము మహిళలందరం కూడా ముక్తకంఠంగా మరి కోల్కతాలో జరిగిన డాక్టర్ పైన అత్యాచారాన్ని ఖండిస్తూ మరి ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని
పరీక్షించి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగమని చెప్పేసి ముక్తకంఠంగా అందరం కూడా ఈరోజు సూరారం ఇప్పులాపూర్ నియోజకవర్గంలో మనందరం కూడా ఖండిస్తూ. సో ఇప్పుడు మాట్లాడింది కదా ఆ సోదరి ఎవరు చనిపోయిన ఆమె. ఓకే, సో ఆమె పేరే అంజలి. ఓకే, సో సో ఆమె ఇది ఒక సో ఇన్సిడెంట్ ఏమైంది అనేది. సో అంటే ఆమె ఎంత యాక్టివ్గా మనము ఈ ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి న్యాయం కోసం తన కష్టాలు ఉండంగా, తన పర్సనల్ సమస్యలు ఉండంగా కూడా సోషల్ జస్టిస్ కోసం ఆమె అనేక రకాలుగా మన అందరి లెఫ్ట్ భావజాలం ఉన్న అందరితో కలిసి కన్సిస్టెంట్గా పోరాటం చేసేది. సో వీ షుడ్ అప్రిషియేట్ హర్ ఫర్ దాట్. అండ్ ఆమె ఆత్మశాంతి చేకూరాలని మనము ప్రార్థిద్దాం ప్రకృతి మాతని. సో ఆ క్రమంలో ఇక్కడ సో అంజలి గారు ఇక్కడ మెయిన్ మనకి ఏమైంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో, సో ఈ 8 నెలల కిందనే పరిచయం అంట ఈ ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో. ఎవరు ఈ ఆ పిల్లగాని పేరు ఏదో ఉంది. సో ఆ అబ్బాయి నల్గొండకు చెందిన వ్యక్తి, పగ్గల్ల శివ అంతే కదా పేరు, రైట్? చదువుదాం. సో ఏంది 10వ తరగతిలో చాకలి ఇది మేడ్చల్ ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన 10వ తరగతి కూతురు. మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ఎన్ఎల్బి నగర్లో నివాసం ఉండే తల్లి అంజలి 39 ఏళ్ల వయసు తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్డులతో కొట్టి హత్య చేసిన కూతురు 16 ఏళ్ల వయసు. ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిళ్ళ శివ 19 ఏళ్ల వయసు అంట ఆ అబ్బాయికి, అతని తమ్ముడు పగిళ్ళ యశ్వంత్ 18 ఏళ్ల వయసు, ఈ అమ్మాయికి 16 ఏళ్ల వయసుతో కలిసి హత్య చేసిన కన్న కూతురు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు. సో ఆ క్రమంలో 8 నెలల కింద ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అది లవ్ అని చెప్తే తల్లికి తెలిస్తే తల్లి వద్దు అన్నా కానీ బిడ్డ వినలేదంట. వినకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్, ఏమంటారు మనస్పర్ధలు ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సో ఆ తర్వాత బిడ్డ ఏం చేసిందంట, పారిపోయిందంట, ఎల్లోపోయింది. సో లేచిపోయింది ఇద్దరు కలిసి. లేచిపోతే తల్లి ఏం చేసింది అంజలి గారు, సో అక్కడ పోయి వాళ్ళతో కొట్లాడి అక్కడ పోలీస్ స్టేషన్కి పోయి నల్గొండ, సో అక్కడ కేసు కావద్దు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అని చెప్పి ఆలోచించి సో తన బిడ్డని తెచ్చుకున్నదంట. తెచ్చుకున్నాక సో మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళా లేచిపోయిందంట. ఓకే, సో లేచిపోతే ఇక ఈసారి తల్లి ఏం చేసిందంట, ఇక నేనేం చేయాలో అర్థం కాక ఆమె పోలీస్ కేసు పెట్టి అట్లనే ఫోక్సో చట్టం కింద కూడా కేసు పెడదాము, దానికి సంబంధించిన ఆధారాలు కావాలని సేకరించే ప్రయత్నము, ఆ ల్యాబ్ టెస్ట్లు చేయించుదామని. సో ఆ విధంగా ఆమె ఆ ప్రయత్నాల్లో ఉందంట. సో ఆ క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయిన రోజు ఆ యొక్క ఏమంటారు కోర్టు కేసు ఉండేనంట. సో స్నానం చేసి రెడీ అయ్యి కోర్టుకి కేసుకి అటెండ్ అయిదాము అంటే, నాకు తెలిసి ఈ ఫోక్సో అంటే దానికి ఆధారాలు కావాలి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుంది, ఆమె ల్యాబ్ టెస్ట్లు అవన్నీ కావాలని. సో పోలీస్ కేసు పెట్టినాక అమ్మాయి పోలీసులు పిలిచిరంట, ఇద్దరిని పిలిచి వాళ్ళు మాట్లాడి పంపించారంట. పంపిస్తే వచ్చిందంటే ఇంట్లో ఉందంట. ఓకే, ఉన్న తర్వాత ఈరోజు పోలీస్ కేసు ఉంది కాబట్టి కోర్టులో కేసు హియరింగ్ ఉంది కాబట్టి సో అక్కడికి పోతే ఏం చెప్తుందో, ఏం శిక్ష పడుతుందో అని వాళ్ళు ఆలోచించి సో వీళ్ళు ఈ అమ్మాయి పెద్ద కూతురు సో వాళ్ళ యొక్క ఏమంటారు బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముతో కుమ్మక్కై సో ఈమె కోర్టుకు పోవద్దని చెప్పి ఈమె స్నానం చేసుకొని దేవుని పూజ చేస్తుంటే ఆ పూజా గదిలో ఆ ప్రాంతంలో సో సుత్తే కత్తి అన్నిటితోటి పొడిచి చంపే ప్రయత్నం చేశాను. చిన్న పాపనేమో ట్యూషన్ పోయిందంట. సో చిన్న పాప వచ్చే వరకే సో ఇంకా ఆమె పూర్తిగా చచ్చిపోకుండా ఇంకా కొన ఊపిరితోటి ఉండి ఇట్లా శ్వాస పీల్చుకుంటుంటే మళ్ళీ ఫోన్ చేసిందంట ఈ పెద్ద అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పగిళ్ళ శివ వాళ్ళకి చేసి మా అమ్మ ఇంకా పూర్తిగా చచ్చిపోలే, మొత్తం చంపమని మళ్ళీ రమ్మంటే వచ్చిర్రంట. వచ్చి మొత్తం ఇక పూర్తిగా చచ్చిపోయేదాకా కొట్టి పొడిచి చంపితే అప్పుడు పోలీసులు ఆ లోపలనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసారంట. ఇది మనకు వచ్చిన సమాచారం. సో ఇక్కడ ఎంత దారుణంగా తయారైనరు అనేది ఆలోచించాలి. సో
సో ఇక్కడ 2-3 పాయింట్స్ ఉన్నాయి. హౌ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్ అనడానికి ఇక వాళ్ళ కోర్టు, పోలీసు, జువెనైల్ కోర్ట ఇక అది ఏం చేస్తారో అని అది మనకి అది తీర్పులు కాలక్రమేణా వస్తాయి. సో అది అది వేరే ముచ్చట. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో ఇక్కడ తల్లి తన ప్రయత్నం తాను చేసింది, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సో ఆమె హ్యాండిల్ చేసే విధానంలో ఒక సాఫ్ట్గా ఇది ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకొని పోలీసుల ద్వారానే స్టార్టింగ్ నుంచి చేస్తే ఈమె డైరెక్ట్ బిడ్డని ఇన్వాల్వ్ ఈమె కాకుండా చేస్తే ఒక రకంగా ఉండేదేమో, లేకపోతే ఈమె మంచిగా ఉంటూ ఇంకా వేరే విధంగా ఆలోచించినా బాగుండేదేమో, లేకపోతే ఒకటి రెండు సార్లు చెప్తే వినకపోతే వదిలేస్తే ఓకే టెంపరీగా ఇక మన కంట్రోల్ లేనప్పుడు ఇప్పుడు ఆమె ఇక మంచి అయినా చెడైనా ఆమెని ఒక 3-4 ఇయర్స్ తర్వాత రియలైజ్ అవుతుంది కదా వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది. సో ఇది లేకపోతే ఎవరన్నా న్యాయవాది కానీ లేకపోతే ఒక ఏమంటారు కౌన్సిలర్ కానీ ఒక ఏమంటారు ఈ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు కానీ ఎక్స్పర్టీస్ సలహా తీసుకునేది ఉండే. సో ఈమె డైరెక్ట్ హ్యాండిల్ చేసి బిడ్డకు వాళ్ళకి శత్రువు లెక్క ఈమె అయిపోయి, సో మళ్ళా ఆ రక్షణ మరి ఆ అది నమ్మకం కదా, తల్లి కూతురు అంటే నమ్మకం కదా, నమ్మినప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సో కాబట్టి దీన్ని హ్యాండిల్ చేసే విధానంలో డిఫరెంట్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అవుతుందని తెలియదు. పోలీసులు ఎవరికి ఆ అబ్బాయికి వీళ్ళిద్దరి భవిష్యత్తు పాడు కావద్దని అతనికి వార్నింగ్ ఇచ్చి ఈమెకి వార్నింగ్ ఇచ్చి పంపించేసారు. కానీ ఇది ఇంత పెద్ద లెవెల్కి అవుతుందని అనుకోలే. అక్కడికి వద్దు అని తల్లి 2 సార్లు నివారించినా వాళ్ళు ఆగలేదు. సో వాళ్ళిద్దరికి మళ్ళీ 8 నెలల పరిచయం, అది కూడా ఇన్స్టాగ్రామ్లో. సో ఇప్పుడు పిల్లల భవిష్యత్తు నాశనం అయింది, చిన్న పాప ఇది అయింది, ఈ అమ్మాయిది పాడైంది, ఆ 2 పిల్లలది పాడైపోయింది, ఈమె పాపం సోషల్ యాక్టివిస్ట్. సో అన్నీ ఈమె అయిపోయినాయి. అంటే ఏం సాధించారు ఇక్కడ అనేది మనం గమనించాలి. వెరీ అన్ఫార్చునేట్. సో కాబట్టి మనం పిల్లల్ని పెంచే విధానము ప్లస్ దాన్ని హ్యాండిల్ చేసే విధానము మనం డైరెక్ట్గా హ్యాండిల్ చేయకుండా యూజ్ అదర్ సిస్టమ్స్. ఓకే, లేదు అంటే ఈ చైల్డ్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా వాళ్ళని సలహాలు తీసుకొని హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ అనేది ఆలోచిస్తే బాగుండేదేమో, లేకపోతే పోలీసుల సలహా తీసుకొని పోలీసుల ద్వారా ఆ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకుందాం, అందరికీ వర్తిస్తుంది. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే వాస్తవాలు మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పూర్తి వాస్తవాలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఓకే.